జాండీస్తో బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేద్దామని చెప్పి ట్రైబల్ లీడర్స్, మాజీ డిప్యూటీ సీఎం గారు, ట్రైబల్ మినిస్టర్ గారు, అలానే మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీలు, అరకు ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే 170 మంది ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అయితే 65 మంది పిల్లలు, ట్రైబల్ పిల్లలు కేజీహెచ్లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో 2 విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆర్టికల్ 21 హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ని కోరేది ఒకటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన 2 పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదేవిధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెన్సేషన్ అన్నది, ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మేము కమిషన్ ముందు పెట్టాము. అదేవిధంగా బేసిక్ ఒక ట్రైబల్ విద్యార్థులు, ఒక ట్రైబల్ పిల్లలు అంటే పూర్వం నుండి మనం చూసుకుంటే ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చే పరిస్థితుల్లోనే ఉండేది కాదు. అది మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలోని పిల్లలు బయటకు వచ్చి చదువుకొని మంచి పొజిషన్లో ఉంటారని చెప్పి ఎంతో కలగని పేరెంట్స్ అందరూ పంపిస్తే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేక ఒక త్రాగునీటిలోని మలం కలవడం అన్నది నిజంగా బాధాకరం. అయితే దీన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేము అందరూ వచ్చి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ రీసెంట్ డేస్ లోని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లల్ని పరామర్శించి చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అపోజిషన్ లో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ట్రైబల్ వైపే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎలాంటి మిస్టేక్ జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా మేము ప్రశ్నిస్తాము. అలానే అందరి వైపు మేముండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.